షేక్ మహబూబ్ సార్ మీటింగ్ ఒకసారి ఉండే అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ మన కోల్స్ చర్చ్ ఎదురుగానే ఒక కోల్స్ కాలేజ్ ఉంది. కోల్స్ కాలేజ్ దానిలోనే సార్ది ఒకసారి వాక్యం నడుస్తుంది, సార్ బోధిస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు లోపల పోయాను నేను, అంటే ఇప్పటి కాదు, రక్షింపబడిక ముందు. అయితే సార్ వాళ్ళది చూసి నేను అనుకున్నా, ఏక్ బారినో మేరే హాత్కు ఆనా హాతా పైన తోడికే బేస్తో రాజమండ్రికి, అంటే ఒక్కసారి నా ఈ సార్ గారు నాకు చేతికి చిక్కాలి, నిజంగా అంటున్నా, కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తాయి నాకు అనుకున్నా. చూడండి, దేవుని కృప వల్ల. అమ్మా సారీ, ఏం అనుకోకండి, అప్పట్లో ఇప్పుడు కాదు. అంటే మీరు ఇప్పుడు ఇట్లా చెప్తున్నందుకు మళ్ళీ ఇక్కడ నుంచి కొట్టి పంపిస్తారేమో, ఇప్పుడు కాదు, అప్పట్లో. అయితే అప్పట్లో అంత కోపం ఉంటుండే. ఆ సార్ని చూసి నేను నిజంగా ఎప్పుడు ఊహించలేదు, ఇదే సార్ ఖుదా యేసు మసీ మినిస్ట్రీస్ లో వచ్చి నేను సాక్ష్యం మళ్ళీ నేను పంచుకుంటానని. ఈయనకు కొట్టాలని అనుకున్నా, ఈయనకు చంపాలని అనుకున్నా, ఈయన మినిస్ట్రీలోనే నిలబడి ఈరోజు నేను సాక్ష్యంని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో. ఎవరినైతే మనం శత్రువుగా అనుకుంటామో వాళ్ళకి మిత్రుడుగా మారుస్తాడు. అట్లానే దేవుడు ఈరోజు ఎట్లా అంటే, ఈయన కూడా ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తిని, నేను కూడా ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తిని. ఈ రోజు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, నాకు ఈరోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడితే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక తండ్రి ఒక కొడుకుతో మాట్లాడతాడు కదా, అట్లా అనిపించింది నాకు. మా పాస్టరమ్మ గారు నాకు దోషలేసి ఇస్తుంటే నిజంగా నా అమ్మని నేను గుర్తు చేసుకున్నాను. నేను అమ్మ పాస్టరమ్మ మీరు ఇలా నన్ను వడ్డిస్తే మా అమ్మ నాకు గుర్తుకొస్తుంది. ఎట్లా అయితే నేను కడుపు నిండిపోయిందంటే కూడా మళ్ళీ వేస్తుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దాని తర్వాత ఏం జరిగిందంటే,